ఎంతమంది నమ్ముతున్నారండి మన దేవుడు చాలిన దేవుడు? నమ్మెవరు హల్లెలూయా చెప్పండి. మన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ముంచబడతాం, లేకపోతే వీ కాల్ ఇట్ ద డిప్ గేమ్. ఏంటంటే ఎవరినో ఒక దాంట్లో ఇరికిస్తాం, ఎవరినో ఒక దాంట్లో ఇందులో ఒక దాంట్లో మలుస్తాం, ఏదో ఒక దాంట్లో అట్లా నొక్కుతాం. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని నొక్కినట్టు అనిపించిందా? ఎప్పుడన్నా దేవుడు మీ చేయి విడిచిపెట్టేసినట్టు అనిపించిందా? ఎప్పుడన్నా దేవుడు మీ ప్రార్థనలను ఆలకిస్తలేదేమో అనిపించిందా? ఎప్పుడన్నా మీరు దేవుని ముందు యథార్థంగా నిలబడుతూ దేవుని వెంబడిస్తూ దేవుని నమ్మకంగా సేవిస్తూ సడన్గా దేవుడు ఏదో మీకు ద్రోహం చేసినట్టు అనిపించిందా? ద్రోహం అనంత పెద్ద మాట వాడడం కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, కానీ మనసులో తెలిసి ఎక్కడో చోట దేవుడు నాకు జవాబు అవ్వడే, దేవుడు నా ప్రార్థన ఆలకించడే, దేవుడు నా జీవితంలో మేలు చేయడే, నెరవేర్చడే. ఎంతకాలం ఎదురు చూడాలి? ఎంతకాలం ఆశతో ఎదురు చూడాలి? ఎంతకాలం ప్రయాసపడాలి? ఎంతకాలం ఓర్చుకోవాలి? ఎంతకాలం సహించుకోవాలి? హ్యావ్ యు ఎవర్ హ్యాడ్ దీస్ కైండ్స్ ఆఫ్ డౌట్స్? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ విష్ గాడ్ డస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు ఏదన్నా నా జీవితంలో చేస్తే బాగుండు అని ఆశపడేవారు ఉన్నారా ఇక్కడ? ఏదైనా కాదు, అంతా దేవుడే తన ఇష్టం తన చిత్తం చేయాలనే వారు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? అయితే నో వండర్ మీరు నలపబడతాం, విర్రగొట్టబడతాం, దూషించబడతాం, మనుషుల ద్వారా తుణీకరించబడతాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఏ దేవుడు ఎందుకు విర్రగొట్టాలి? విర్రగొట్టకుండా ఆశీర్వదించలేడా? చేయలేడా? ఎప్పుడో ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పరీక్షిస్తేనే కానీ వాల్యూ అవ్వడు. వితౌట్ టెస్ట్ దెర్ ఇస్ నో వాల్యూ. బంగారం, నీ దగ్గర బంగారం ఉందేమో, ఎవరో నీకు బంగారం పెట్టారేమో, నీకు అది మార్చాలన్నా, ఎక్స్చేంజ్ చేయాలన్నా, అమ్మాలన్నా, ఏది చేయాలన్నా షాప్కి తీసుకెళ్తే ఏం చేస్తాడు బంగారం కొట్టుడు? ఇది బంగారమా, ఇంత వెయిటా, ఇంత డబ్బులు ఇచ్చేస్తానులే అంటాడా? నో 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 ప్యూరిటీ టెస్ట్. ప్యూరిటీ ఎంత ప్యూరిటీ ఉంది దీంట్లో, ఎంత ప్యూరిటీ నేను టెస్ట్ చేయాలంటాడు. కొన్నిసార్లు దాని మీద మార్కు సీలు కార్డు లేకపోతే ఏం చేస్తాడు? అగ్నిలో పెడతానంటాడు. బటన్ పెట్టి నొక్కి లాట పెట్టి టెంపరేచర్ సెట్ చేసి కొడతాడు, ఫామ్ మారిపోయింది. నువ్వు ఒక చైన్ తీసుకెళ్తే దాని ఫామ్ మారిపోయింది, సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. ఆ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాతనే మరలా అది బయటికి తీసుకొచ్చి ఇది ఎంత ప్యూరిటీ అనేది టెస్ట్ చేస్తాడు. ఈరోజు దేవుని బిడ్డల్ని దేవుడు పరీక్షిస్తున్నాడండి. దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి సీజన్లో పరీక్షిస్తాడు. ఏదో ఒకసారి పరీక్షిస్తే చాలని కాదు, నిన్ను ప్రతి అడుగు హెచ్చించాలనేటప్పుడు ప్రతి విషయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తూనే పైకి తీసుకొస్తాడు. దేవుని వాక్యాలు గమనిస్తానండి, దేవుని అధికారము ఎవరు ప్రశ్నించలేనిది, దేవుని శక్తి ఎంతో ఘనమైనది. గాడ్ ఇస్ ఓమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడైన దేవుడు అంట. ఈరోజు మీ జీవితంలో శక్తి లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తన శక్తిని నీలోకి అవ్వాలంటున్నాడు. కానీ నిన్ను మలచాలి, పాత్రగా సిద్ధపరచాలి. హీ హ్యాస్ టు మోల్డ్ యూ, బ్రేక్ యూ, మేక్ యూ అండ్ దెన్ ఫిల్ యూ. ఎత్తింది నింపుతానికి లేదు. బైబిల్లో చూసినప్పుడు అభిషేక తైలాన్ని సిద్ధపరచాలన్నప్పుడు దానికి రూల్స్ పెట్టాడు. కొన్నిటిని తీసుకురావాలి, వాటిని క్రష్ చేయాలి. కొన్నిటిని తీసుకురావాలి, వాటిని చెత్త కొట్టాలి. కొన్నిటిని తీసుకొచ్చినప్పుడు దాన్ని వెర్రగొట్టాలి. బ్రేకింగ్, క్రషింగ్, ఇవన్నీ ప్రాసెస్. వాటిలో నుండి కారేదే అభిషేకపు తైలం. కానీ ఆ తైలాన్ని దేంట్లో పెడితే దాంట్లో వేయకూడదు. బైబిల్లో రూల్ ఉంటుంది, నువ్వు అభిషేక తైలం చేయాలంటే ప్రతిసారి ఫ్రెష్ పాత్ర, ఫ్రెష్ వాడిన పాత్రని మరలా వేస్తానికి లేదు, పాడైన పాత్రని మరలా తీసుకేస్తానికి లేదు. యూ హ్యావ్ టు మేక్ ఎ న్యూ పాట్, ఎ న్యూ వెజల్, ఎ ఫ్రెష్ వెజల్. ఆ పాత్ర కొత్తగా ఉండాలంట. అందుకని యేసుప్రభు అంటాడు, పాత దాంట్లో కొత్తది వేస్తే ఇరిగిపోతుంది, చినిగిపోతుంది. కొత్త దాంట్లో పాతది వేస్తే కూడా చినిగిపోతుంది. న్యూ హ్యాస్ టు క్యారీ న్యూ. ఈరోజు దేవుడు నిన్ను నూతన పరచకుండా ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించలేడు. నీ మనస్సు నూతనం అవ్వకుండా నీ బ్రతుకు నూతనం అవ్వదు. హీ హాస్ టు మేక్ యూ న్యూ అనేటప్పుడు హీ విల్ బ్రేక్ యూ. కొన్నిసార్లు వెరక్కొడతాడు.
అదే దైవ శక్తి చూపిస్తాడు. ఆ పరమ కుమ్మరి ఎవరంటే, నిన్ను వెర్రగొట్టినా కూడా నీలో నుండి మరలా న్యూ బిగినింగ్స్, నూతన కార్యం, నూతన క్రియ జరిగించగలిగిన దేవుడు. దేవుడు వాక్యలో చూసినప్పుడు అండి, జీవితంలో ఎందరికో ఎన్నో పోరాటాలు, సమస్యలు, లోట్లు ఉండొచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చినట్టుగా చూస్తాం. బైబిల్ చూసినప్పుడు యోబు విషయంలో చూస్తే, యోబుని దేవుడు శోధిస్తానికి, పరీక్షిస్తానికి అనుమతిస్తాడు. కానీ ఆయన పరీక్షలో, శోధనలో చూసినప్పుడు ఎక్కడ ఒకసారి జోబ్ 8th chapter 7th verse చదువుదామా? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా మహాభివృద్ధి పొందుతావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో లోకాన్ని చూసి మీరు కలవరపడిపోతున్నారా? మీ జీవితంలో మీరు కలిగినవి పోగొట్టుకునేటప్పుడు మీరు ఎలాగ బ్రతకగలుగుతున్నారు? మీకు ఉన్నవన్నీ పోయిన తర్వాత ఎలాగ బ్రతుకుతున్నారు? చూసి ఆ ఫేస్లోకి దేవుడు తీసుకెళ్తాడండి. దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు తెలుసా? నీ హృదయాన్ని టెస్ట్ చేస్తానికి, నీ హృదయాన్ని పరీక్షిస్తానికి. ఈరోజు మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకోదామండి. ఇక్కడ దేవుని ఆలయంలో ఉన్న మనం, దేవుడు మనకి శ్రమను అనుమతించినప్పుడు, మన ప్రార్థనలకి జవాబు అవ్వనప్పుడు, మనం అనుకుంది జరిగించినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ దానికి అట్లే ఆపోజిట్ తీసుకొచ్చి మన జీవితంలో అవమానము, బాధ, ఒంటరితనము, దుఃఖము కలిగినప్పుడు, హౌ డు వి రియాక్ట్? హౌ డు వి లివ్? ఎలా బ్రతుకుతున్నాం? ఎలాగ అంగీకరిస్తున్నాం? ఈరోజు చాలామంది అనుకుంటారు, యేసుని నమ్ముకుంటామంటే ఇంక అంతే, అంత 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 బ్యూటిఫుల్ లైఫ్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని నమ్ముకున్న తర్వాత నాకు బాధలు, కష్టాలు వచ్చాయన్నవారు ఉంటే చేతులు తల్లి చెప్తారా? అబ్బా, మిగతా వారు రాలేదంట. ఇంకొకసారి కష్టాలు, బాధలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వచ్చిన వారు మాత్రం చేతులు తల్లి చెప్పండి. మిగతా వారు నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నారా అని పరీక్షించుకోండి. ఎందుకంటే యేసుని నమ్మిన తర్వాత నీకు శ్రమలు లేకపోతే దీవెనలు లేవు. సారీ, ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అన్న మాటకి తెలుగులో చదివితే మీకు కింద స్టార్ మార్క్ వేసి కింద రాస్తాడు ఏమని? శ్రమలతో పాటు. వేర్ దట్ పెయిన్, దట్ సఫరింగ్ ఇస్ ఆల్సో అ బ్లెస్సింగ్. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో సఫరింగ్ అనే రింగ్ ఉందా? సఫరింగ్ విల్ మేక్ యూ బెటర్. సఫరింగ్ విల్ మోల్డ్ యూ. ఎక్కడ యథార్థంగా అడుగుతున్నాను, దేవుడు నాకు శ్రమను అనుమతించాడు, దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను అన్నవారు, దేవా థ్యాంక్ యూ ఫర్ ద సఫరింగ్ అని చెప్పండి. మన జీవితంలో శ్రమలు దేవుడు అనుమతించాడు అనుకో, మనల్ని మోల్డ్ చేస్తున్నాడని అర్థం. బైబిల్లో యోబు విషయంలో చూస్తే ఆయన అంటాడు, ఇదిగో నా సఫరింగ్లో దేవుడు నాకు కనబడతలే, నా సఫరింగ్లో దేవుడు నేను అనుభవించలేకపోతున్నా, నా సఫరింగ్లో దేవుడు నా పక్కన లేనట్టుంది, నా సఫరింగ్లో నాకు దేవుడు ఎక్కడున్నాడు తెలియట్లే. మీకు ఎప్పుడన్నా మీ సఫరింగ్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్నట్టు అనిపించిందా? ఎప్పుడన్నా మీ శ్రమల్లో దేవుడు నన్నేంటి విడిచిపెట్టేశాడా? నాకేంటి జవాబు అవ్వట్లేదా? నా ప్రార్థన ఆలకించలేదా? నాకు దూరం వెళ్ళిపోయాడా? వాగ్దానం చేశాడా గర్భఫలాన్ని ఇస్తానని? ఇవ్వడే? ఎంతకాలం? ఇంకంతా మర్చిపోయాడా? నా జీవితంలో ఈ అవమానమేనా? వాగ్దానం చేశాడే ఈ మేలు చేస్తానని, వాగ్దానం చేశాడే ఈ ఉద్యోగం ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆపోజిట్గా అవుతుంది. ఏమి ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చొని. ఎప్పుడన్నా మీ జీవితంలో అనిపించిందా, దేవుడు నా ప్రార్థన వింటలేదేమో? నీ నొప్పులు అనిపించిందా? నేను సరిగ్గా ఉన్నాను కదా, నేను యథార్థంగానే ఉన్నాను కదా, నేను నమ్మకంగానే ఉన్నాను కదా, వై నాకు ఎందుకు ఈ నొప్పి? యోబు అంటాడండి, ఒకసారి చదువుతామా 23వ అధ్యాయము యోబు గ్రంథము 8, 9, 10 వచనాలు చదువుతామండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు. నేను తూర్పు దిశకి వెళ్ళిన, ఐ గో టు ద నార్త్, హి ఇస్ నాట్ దేర్. పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఐ గో టు ద సౌత్, ఐ కాంట్ సీ హిమ్, ఐ కాంట్ పర్వర్స్ హిమ్, ఆయన నేను చూడలేకపోతున్నాను. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. ఏంటంట? ఐ వెంట్ టు ద లెఫ్ట్ లోకి వెళ్తే ఆయన నాకు కనబడతలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన్ను కనుగొనలేను. నేను ఆయన్ని కనుగొనలేను. ఆయన బాధ ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆయన చూడలేకపోతున్నాను. ముందుకెళ్తే కనబడతలే, వెనక్కి వస్తే కనబడతలే, ఈ కుడింగ్ కానీ ఎడక కానీ కనబడతలే. కానీ ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. హీఈస్ వర్కింగ్.
ఈజ్ వర్కింగ్ బట్ ఐ కెనాట్ సీ. ఆయన పని చేస్తున్నాడు, నేను చూడలేకపోతున్నా. ఆయన కార్యం జరిగిస్తున్నాడు, నేను గ్రహించలేకపోతున్నా. ఆయన ఉన్నాడు, కానీ ఎప్పుడన్నా జీవితంలో అందరూ ప్రతి విశ్వాసి వెళ్ళే ఫేస్ అది. దేవుడు నేను నమ్మాను, దేవుడు నా తోడు ఉన్నాడు, కానీ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ లేడే. దేవుడు నా తోడు ఉన్నాడు, కానీ ఈ విషయంలో కనబడతలేదే. దేవుడు నా తోడు ఉన్నాడు, కానీ ఇది జరగట్లేదే. కానీ అలాంటి పరిస్థితుల్లో కావాల్సింది విశ్వాసం. యోబు విషయంలో చూస్తే తనకు వచ్చిన శోధనలో, పోరాటంలో చెక్కు చెదరలే. తనకు కలిగిందంతా పోగొట్టుకున్నాడంట. ఒకే రోజులో తన ఆస్తి, మామూలు ఆస్తి కాదండి, భూమి పైన ధనవంతుడంట. భూమి పైనే ధనవంతుడు అంట, ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. ఒకే రోజు కలిగిందంతా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోగొట్టుకుంటే సరే, కానీ బిడ్డలు పోగొట్టుకున్నాడు. ఉన్నాయన్నీ పోయాయి. తన శరీరం అంతా అనారోగ్యం, కురుపులతో కూర్చుని బూడిదలో కూర్చుని గోక్కుంటున్నాడంట. అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ఒకటి పోగొట్టుకోలే. ఎవరిని పోగొట్టుకోలే? భార్యని పోగొట్టుకోలే. థ్యాంక్ గాడ్. అన్ని అపవాది నిన్ను తెస్తానికి చోటిస్తాడేమో, కానీ కొన్నిసార్లు ఏదో ఒకటి వదిలిపెడతాడు. ఆ ఒకటి చాలు, ఆ ఒకటి చాలు నీ బ్లెస్సింగ్ అంతా మళ్ళా రిటర్న్లోకి వస్తానికి. ఆయన పోగొట్టుకున్న పిల్లల్ని సంపాదించుకున్నాడు. ఎలాగా? భార్య దూరంగా. బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు దేవుడు. యేసు ప్రభువే ఆకలితో ఉన్న వారిని చూసి వారి మీద జాలిపడి యేసు ప్రభు అంటాడు, మీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది అన్నదప్పుడు ఏం చేస్తున్నారు? ఒక బాలుడి దగ్గర నుంచి 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి. చూసి మెనీ టైమ్స్ మన దగ్గర ఇదంతా ఏం లెక్క. ఎందుకంటే చాలామంది అంటారు, ఇది ఏ లెక్క వస్తుంది, ఇది ఎంత మాత్రం ఉంది, ఇది దేనికి పనికి వస్తుంది, దీనితో ఏమి చేయొచ్చు. నెవర్ అండర్ ఎస్టిమేట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇట్ కుడ్ బి స్మాల్, బట్ విత్ గాడ్ ఇట్ ఈస్ గ్రేట్. విత్ గాడ్ ఇట్ ఈస్ గ్రేట్. బైబిల్లో చూసినప్పుడు 2వ రాజుల గ్రంథంలో మనం ఒక స్త్రీని చూస్తాం. ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త నీ దాసుడయ్యా, అతను నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడయ్యా. 4వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 1వ వచనం చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుని నా పెనిమిటి చనిపోయేను. నీ దాసుడు, నా భర్త నీ దాసుడు చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అతను యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉన్నాడని నీకు బానే తెలుసు. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. అప్పులోడు వచ్చాడు. నా యజమాని మంచోడు, నా యజమాని మంచోడని నీకే తెలుసు, కానీ నా యజమాని చనిపోయాడు. ఈరోజు మనమైతే ఈమెలాగా వెళ్ళాం. ఎట్లా వెళ్తాం తెలుసా? దేవుడు ఏ న్యాయం చేశాడు, దేవుడు ఏం న్యాయం చేస్తాడు, అసలు నా భర్త నీ దాసుడు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తి అసలు ఎందుకు చావాలి? వి స్టార్ట్ టు ఫైట్ కదా, వి స్టార్ట్ టు థింక్ కదా. బట్ ఈమైతే నో క్వశ్చన్స్. కానీ నా భర్త ఎలాంటోడు అనేది వచ్చి చెప్తుంది. ఆయన నీ దాసుడిని చెప్తుంది, తన సమస్యను తెలియజేస్తుంది. ఇదిగో అప్పులోడు వచ్చాడు, నా 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా అంటున్నాడు, సాయం చేయి. అక్కడ ఎలీషా జవాబు చూడండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అబ్బా, ఈ ఆన్సర్లు ఈ రోజులు ఇస్తే ఎంత సుర్రుని మండుతాయో మనుషులకి. ఆమె వచ్చి అప్పులోడు వచ్చాడు, పిల్లోడిని తీసుకెళ్ళిపోతున్నాడంటే ఇక్కడ ఎలీషా ఏమంటాడు, నా దగ్గర నుంచి నీకేం కావాలి, నా వల్ల నీకేం కావాలి? ఇంక మాటలు ఏమంటున్నావు? ఎవడన్నా నీ ఇంటికి తలుపు కొట్టాడు, నాకు అప్పులో ఉన్నాను, అర్జెంటుగా నా పిల్లని తీసుకెళ్ళిపోతున్నాడు, సహాయం కావాలి, నువ్వు వచ్చు. నువ్వు తలుపు కొడితే నువ్వే బదులు ఎట్లా ఇస్తున్నావు? నా దగ్గర నుంచి నీకేం కావాలి అంటే అర్థం ఏంటి? వచ్చిందే ఏదో డబ్బులు ఇస్తావు, ఏదో సాయం చేస్తావు, ఏదో బ్రతికిపోవచ్చు, ఏదో బయటికి పడవచ్చు, ఏదో ఆపదల నుంచి బయటికి రావచ్చు అని.
కానీ ఈమె యాటిట్యూడ్ చూడండి, నా దగ్గర ఉంటే నీకేం కావాలి, రెండోది ఏమడుగుతున్నాడు, నీ దగ్గర ఏముంది. నువ్వు నా దగ్గర నుండి ఆశతో ఎదురు చూస్తూ ఏదో పొందుకోదామని వచ్చో, నీ దగ్గర ఏముంది. ఆమె ఒకటే చెప్తుంది, నా ఇంట్లో ఒక పాత్రలో నూనె తప్ప వేరే ఏమీ లేదు. అంటే తన ఇంట్లో ఏముందో తనకు తెలుసు, ఎంత ఉందో తనకు తెలుసు, అది తప్ప ఇంకా వేరే ఏం లేదన్నది అంత ఎగ్జామిన్ చేసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. ఈరోజు దేవుని దగ్గర మీరు వచ్చారు, దేవా పలానా 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 అడుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది తెలుసా? నీ దగ్గర ఏముందో. చాలామందికి వారి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలియదు అంట. ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్? గూగుల్ పేలో ఇంకెళ్ళదు అన్నంతప్పుడు అప్పుడు చెక్ చేసుకుంటా బ్యాంక్ బ్యాలెన్స్. చాలామందికి ఆ యూపీఐ ఐడి పని చేయకపోతే అయ్యో బ్యాలెన్స్ అయిపోయిందా అనుకుంటారంట. ఈరోజు చాలామంది క్రెడిట్ కార్డ్ ఎంత అని తెలియదంట, గోకుతూనే ఉంటారు. అన్నిట్లో అదే యాడ్ అయి ఉంటుంది. అప్పులు తట్టుకోలేరు, అవసరము లేని ఖర్చులు ఎన్నో ఉంటాయి. కానీ గమనిస్తే ఈ స్త్రీకి తన దగ్గర ఉన్నది చెప్తుంది, నా దగ్గర ఉన్నదంతా ఒక పాత్రలో నూనె ఉంది, నువ్వు సహాయం చేస్తావని వచ్చా. ఈయన అడుగుతున్నాడు, నా దగ్గర నుంచి నీకేం కావాలి, నీ దగ్గర ఏముంది. ఈరోజు ఒక మాట మీకు చెప్తానండి, వై ఐఎమ్ హోల్డింగ్ దట్ వర్డ్ దేర్ ఇస్, దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం జరిగిస్తానికి ఎవడో ఏదో నీకు ఇవ్వాల్సిన అవసరం లే. నీ దగ్గర ఉన్నది చాలు దేవుడు ఆశీర్వదించి నీ చేతి పనిని దీవించి నీకు సమృద్ధినిస్తానికి. అక్కడ నా బిడ్డలు అప్పుడోళ్ళ దగ్గర నుంచి తప్పించబడితే చాలని ఆశతో వచ్చింది. కానీ ఆయన అంటున్నాడు, ఎల్లు నీ పక్కింటి వాళ్ళ దగ్గర నుండి, పొరుగు వాళ్ళ దగ్గర నుండి ఏం చేసుకునరా, పాత్రలు, ఖాళీ పాత్రలను తీసుకో, ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకో. ఖాళీ పాత్రలన్నీ తెచ్చిన తర్వాత, తెచ్చానయ్యా అంటే తలుపేసి నీ దగ్గర ఉన్న నూనెని వాటిలో పోస్తాం ప్రారంభించు, ఒకటి తర్వాత ఒకటి పక్కన ఎత్తి పెడతా ఉండు, పోసి ఎన్ని పక్కకి ఎత్తి పెట్టాను. అదే రీతిగా తన ఇద్దరు బిడ్డలు తను కలిసి నూనెనంతా పోస్తాము. పిల్లలు పాత్రనిచ్చారేమో, తను మోస్తుందేమో అనుకుంటున్నాడు. ఇద్దరు ఉన్నారంట, ఒకటి ఖాళీ పాత్ర తెస్తాం, పోస్తాం, ఇంకోటి తీసుకెళ్ళి పక్కన పెడతాం. ఈడు తెస్తాం, పోస్తాం, ఇంకోటి తీసుకెళ్ళి పక్కన పెడతాం. అదే రీతిగా దైవజనుడు చెప్పిన రీతిగా తను పోస్తూ ఉందంట, నిండుతూ ఉందంట. తర్వాత అడుగుతుంది తను, ఇంకా ఖాళీ పాత్రలు లేవా అని అడుగుతుంది. ఆ కుమారుడు చెప్తున్నాడంట, ఇంకా ఖాళీ పాత్రలు లేవు అన్న వెంటనే నూనె ఆగిపోయిందంట. అంటే నోటి మాటలో ఉంది, ఇంకా లేదు, ఇంకా చాలు, ఇంకా సమృద్ధి, ఇంకా అయిపోయింది. ఆ మాట చెప్పిన వెంటనే అక్కడ ఆగిపోయిందంట. దాని తర్వాత మరలా తన ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఏం చేయమంటావు? మనైతే ఏం చేస్తాం, స్టార్టింగ్లో దేవుణ్ణి అడుగుతారు, తర్వాత దేవుణ్ణి అడగరు. ఇక్కడ ఈ స్త్రీ అయితే వచ్చి అడుగుతుంది, అయ్యా దైవజనుడు నువ్వు చెప్పినట్టే చేశాను, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఒకే మాట అంటాడు, వెళ్ళి అమ్మి ఆ డబ్బులతో అప్పు తీర్చి నువ్వు నీ బిడ్డలో సమృద్ధిగా బ్రతకండి. అక్కడ ఎవరిని అసిస్టెన్స్ పంపించినట్లేడు. ఎందుకంటే చాలామంది ఎదురు చూసేది ప్రవక్తలు ఆ స్కూల్లో ఉన్నారంట, ఆయనతో పాటు ఆమెతో పాటు ఒక 10 మందిని పంపించారే, హెల్ప్ చేయండి రా. ఎవరు లేరు అక్కడ. షీ హ్యాడ్ టు డూ విత్ అవర్ చిల్డ్రన్. మరలా ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి చెయ్యి, నీ చేతితో పని చేయి, నీ చేతితో తీసురా, నీ చేతితో పోసిన తర్వాత నీ చేతులారా అమ్ము, దాంట్లో నుండి సమృద్ధి వస్తుంది. ఆ సమృద్ధి తీసుకెళ్ళి అప్లోడ్ కట్టు. ఆ అప్లోడ్ కట్టిన తర్వాత కూడా నువ్వు నీ ఇద్దరు కుమారులు చక్కగా బ్రతకండి. అనేక సార్లు మన దేవుని దగ్గర కేవలం ఒక చిన్న సహాయం కొరకు వస్తాం, కానీ దేవుని తలంపులు గొప్పవంటి. కానీ ఈరోజు మనం నేర్చుకోలే, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, డిప్పింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు, దేవుడు మనల్ని మలచేటప్పుడు, శ్రమను అనుమతించేటప్పుడు మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి బ్రతకాలి. ఈరోజు మీరు శ్రమల్లో ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు అని నమ్మండి. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. కానీ నీవు దేవుని ముందు యథార్థంగా ఉన్నావో చూసుకోండి. నీవు దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతున్నారో పరీక్షించుకోండి. దేవునికి నీకు ఏక మనసు కలిగి ఉందా? Are you in peace with God? Are you in oneness with God? Can you really say thank you?
దేవా, నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి వందనాలు, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యానికి వందనాలు. ఇస్ దర్ ఎనీబడి గ్రేట్ఫుల్ హియర్? జీవితంలో నిజంగా కృతజ్ఞత ఉందంటే ఎక్కడ నిలబడండి, మీ కాళ్ళ మీద నిలబడండి. కృతజ్ఞత ఉన్నవారు మాత్రమే దయచేసి ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఐ డోంట్ కేర్ ఇతరులకి ఇట్ మేక్స్ సెన్స్ ఆర్ నాట్, కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు. కుష్ఠరోగంట తిరిగి వచ్చి బిగ్గరగా కేకలు వేస్తూ, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ముందు సాగిలపడి ఆయన ఆరాధించాడంట. ఈరోజు నీ జీవితంలో ఏదో పోరాటం ఉందేమో, ఏదో కలవరం ఉందేమో, ఏదో అవసరత ఉందేమో, ఏదో నష్టం జరిగిందేమో. యోబు తన కలిగిందంతా పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుని ముందు వెళ్ళి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, దేవుని మహిమపరుస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో పోరాటంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించండి. జస్ట్ టెల్ హిమ్, థ్యాంక్ యూ లార్డ్. నా జీవితంలో నువ్వు చేయగలిగిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు, చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న ప్రతి జయాన్ని బట్టి వందనాలు. దేవుడు తన చిత్తాన్ని జరిగించే దేవుడు అండి, తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. ఈరోజు ఎంతోమందికి సులభంగా దేవుడు ఇచ్చిన దీవెనలు వారు గ్రహించలేకపోవచ్చు. అందుకనేమో ఒక వ్యక్తి ఏమి లేని స్థితిలో నుండి పైకి పడినప్పుడు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇచ్చేస్తున్నాడు. గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ. దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఇంతవరకు ఇచ్చిన జయాన్ని బట్టి కృతజ్ఞత ఉన్నారా? ఇప్పుడు ఏదో నష్టం కనబడుతుందేమో, కానీ ఇంతవరకు కార్యం జరిగించలేదా? తిరిగి చూడండి ఒకసారి, మీ జీవితంలో తిరిగి చూడండి. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తిరిగి చూడండి. మీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఒక్కసారి ఆయన స్తుతులు చెల్లించండి. దేవుని హస్తం మీ తోడుందా? మీ బాధ నొప్పిలో కొన్నిసార్లు దేవుడు కనబడకపోవచ్చు. యోబు చెప్పిన రీతిగా నేను ముందుకెళ్తాను, నువ్వు అక్కడ ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నేను వెనక్కి వస్తాను, నేను అక్కడ నువ్వు ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నా ఎడం పక్కన నువ్వేదో పని చేస్తా ఉన్నావు, నాకు కనబడతలేదు, నేను గ్రహించలేకపోతున్నాను. నా కుడి పక్కన నువ్వు ఉన్నావయ్యా, కానీ నిన్ను చూడలేకపోతున్నానయ్యా. అయినా యోబు నమ్మాడు, ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో కూడా నేను దేవుని నమ్ముతున్నాను, నా మార్గంలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈవెన్ దో హీ టెస్ట్ మీ, నేను బయటకు వచ్చేటప్పుడు మేలైన బంగారం వస్తా, ఘనమైన వ్యక్తికి వస్తా, విలువ కలిగిన వ్యక్తిగా వస్తా, నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా వస్తా. దేవుని చెప్పండి, దేవా నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. నా జీవితంలో నీ తోడుని బట్టి వందనాలయ్యా. నీ దీవెని బట్టి వందనాలయ్యా. నువ్వు ఇస్తున్న సహాయాన్ని బట్టి వందనాలయ్యా. యేసయ్యా వందనాలు, యేసయ్యా. స్వరం ఎత్తి చెప్పండి, యేసయ్యా వందనాలు, 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 వందనాలు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ. ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఇంతవరకు నన్ను సజీవ లెక్కలు ఉంచే వందనాలు. నా స్వార్థం కాదు, నేను అనుకుంది కాదు, నేను ఆశపడింది కాదు తండ్రి, నీ చిత్తమే జరగాలి ప్రభా. ఇదిగో నా దగ్గర మిగిలింది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా దగ్గర ఉన్నది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. మలచయ్యా, మేలుగా మార్చు ప్రభా, నీ చిత్తం జరిగించు ప్రభా, నీ ఘనమైన తలంపులు నెరవేర్చయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా. దేవా నీ బిడ్డలను అపవాది బంధించి పెట్టి ఉంచడానికి వీల్లేదు ప్రభా. మాకు కావాల్సిన ప్రార్థన శక్తిని దయచేయి దేవా. మమ్మల్ని ఆరాధికులుగా చేయి ప్రభా, యథార్థ పరులుగా నిన్ను సేవించేవారుగా చేయి ప్రభా. మా సిలువ ఎత్తుకుని నిన్ను వెంబడించే జీవితం దయచే ప్రభా. ఏ పరిస్థితి అయినా నిన్ను విడవకనా నిన్ను సేవించి నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయ. నీ బిడ్డ జీవితంలో చూడు, ఇక్కడ ఎవరిని అప్రెషన్ స్పిరిట్ అనేది ఏళ్తానికి వీల్లేదయ్యా. బంధించబడిన వారికి విడుదలనిస్తాను యేసు ప్రభా, నీ లోకంలోకి వచ్చావయ్యా. నీ నామములో మాకు జయంనిచ్చావు, నీ రక్తంలో మాకు జయాన్నిచ్చావు. ఇక్కడ ఏ ఒక్కరిని మనసులో కానీ శరీరంలో కానీ అపవాది బంధించి పెడతానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిన విడుదల, జయము, నెమ్మది యేసు నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా ఏ శాపము మమ్మల్ని వెంటాడతానికి వీల్లేదయ్యా. ప్రతిదీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా దోషంలో ఒప్పుకుంటున్నాం, మా పితరుల దోషంలో ఒప్పుకుంటున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము
నూతన సొత్తుగా, నూతన సృష్టిగా ప్రకటిస్తున్నామయ్యా. నీ సొత్తుమయ్యా దేవా. గతానికి మా మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాం దేవా. ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా. కుటుంబాలు విడిపిన పరిస్థితులు ఇక్కడ నీ ఆలయంలోకి వచ్చిన వారైతే చూడు ప్రభువా, నీ ప్రేమతో నింపు ప్రభువా, నీ ఆత్మ కార్యములు జరిగించు ప్రభువా. దేవా, నువ్వు విరగొట్టే సమయంలో ఓర్చుకునే జీవితము, మౌనంగా నిన్ను సేవించే జీవితము దయచే ప్రభువా. సనుగుడు మాలో ఉండనవద్దు, గొనుగుడు మాలో ఉండనవద్దు, సంశయం మాలో ఉండనవద్దు. Lord, we will never question your sovereignty, Lord. We might be important, but you are omnipotent, Lord. నువ్వు విత్తనము ఇవ్వగలిగిన దేవుడివి, నువ్వు కార్యము జరిగించగలిగిన దేవుడివి. జీవితంలో ఫలము లేని, జీవితంలో జయము లేని, జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు ఇక్కడ ఉంటే దేవా, ఇదిగోనే ఈరోజు నీ వాక్యము వింటూ ఎవరైతే విశ్వాసంతో నీ చేతుల్లో సమర్పించుకుని నీవు కార్యము జరిగించని నిన్ను అడుగుతున్నారు, అటువంటి జీవితంలో ఇదిగోనయ్యా నీ హస్తము ద్వారంగా నూతన కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. గర్భఫలము లేని వారి కూడా ఉంటే మూయబడిన గర్భములో నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దీవెన, ఫలము, ఆశీర్వాదం, మేలు, సమృద్ధి, కుటుంబాలు కట్టబడును గాక, బిడ్డలను జ్ఞానంతో నింపబడును గాక, ప్రతి పనిలో జయం అనుగ్రహించబడును గాక, ప్రతి విషయంలో దేవుని తోడు సహాయము మనకు అనుగ్రహించబడును గాక, ప్రతి ఒక్కరి జీవితంలో షలోమ్ అని పలికిస్తున్నాను. యేసు నామములో సమాధానము కలుగును గాక. దేవా, నీ సమాధానంతో మమ్మల్ని నింపయ్యా. కలవరపరిచే ఆత్మలు, క్రియలు, వ్యక్తులు, పనులు, కార్యాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. సమాధానకర్త అయిన దేవా, మమ్మల్ని ఏలు ప్రభువా. ఇమ్మానుయేలు మా తోడుండి మమ్మల్ని నడిపించే ప్రభువా. మమ్మల్ని బలపరిచి నడిపించే ప్రభువా. నీ శక్తి ధైర్యంతో మమ్మల్ని నింపు ప్రభువా. ప్రతి విషయంలో మేలైన నీ ఘనమైన కార్యములు జరిగించి బండి నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాను తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.